యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత వైటీ స్టూడియోలోకి వెళ్ళి మనమైతే ఆ వీడియోకి డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాము, టైమింగ్ అయితే పెట్టేస్తాము. బట్ అది కరెక్ట్ కాదు. వైటీ స్టూడియోలో ట్యాగ్స్ ఇచ్చాక అదైతే సపరేట్గా మనకైతే చూపించదు. దాన్ని ఎలా కరెక్ట్ చేయాలో నేను చూపిస్తాను. గూగుల్లో సెర్చ్ బార్ ఓపెన్ చేసి www.youtube.comని మీరైతే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేశాక యూట్యూబ్ స్టూడియో అయితే మనకు కనెక్ట్ అవుతుంది. ఇక్కడ మీకు గో టు వీడియోస్ ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేసుకోండి. నేను మార్క్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ గో టు వీడియోస్ ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు వీడియోస్, షార్ట్స్ అని మొత్తం ఇక్కడ ఉంటాయి. నేనైతే షార్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. షార్ట్ వీడియోని సెలెక్ట్ చేశాక మీరు అప్లోడ్ చేసిన ఒక పైన ఉంటుంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. టైటిల్ అవన్నీ కరెక్ట్గా ఇచ్చారా, లేకపోతే ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లం అయితే ఉండదు. కింద అట్లే స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు షో మోర్ అని ఉంది కదా, ఇక్కడైతే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక పైన స్క్రోల్ చేసి ఇక్కడ కనిపిస్తుందని చూడండి, మనకు ట్యాగ్స్ ఇచ్చిన చోట రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, అలా అయితే ఉండకూడదు. వాళ్ళు సెట్ చేసేటప్పుడు మన వీడియోస్ అయితే వాళ్ళకి కనిపించదు. కాబట్టి దానిపైన అయితే 2 టైమ్స్ అలా మనం సెట్ చేసిన బార్కోడ్ పైన పక్కన అలా 2 టైమ్స్ ప్రెస్ చేస్తే మనకైతే అవి సపరేట్గా వచ్చేస్తాయి. చూడండి, వచ్చేసింది కదా. అలా చేశాక పైన అయితే వెళ్ళి సేవ్ అనేసి కొట్టేయండి. జస్ట్ సింపుల్ అంతే. మీరు ఒకసారి చెక్ చేయండి మీ వీడియోస్ అయితే యూట్యూబ్ వైటీ స్టూడియోలో మీరు అప్లోడ్ చేస్తూ ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేసి వాటిని కరెక్ట్ చేయండి. సింపుల్గా దానిపైన టచ్ చేసి పక్కన టచ్ చేస్తే చాలు. అదైతే